ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాగణుడవు, పరిశుద్ధుడవు, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఇదిగో నేను ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభా నాతో నువ్వు ఏం మాట్లాడుచున్నావని ఎవరైతే నాయన ప్రభా వాక్యం కొరకు నాయన ప్రభా దప్పిక కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడవు. నీ వాక్కు సత్యము, నీ మాటను ఎవరైతే విని నీ వద్దకు వస్తారో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడవు, సరిచేసే దేవుడవు. నీ కృపగల హస్తాలతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు నీ సహవాసము, నీ స్నేహము ఎవరితో ఉన్నది? ఎవరితో నువ్వు తిరుగుతున్నావు? ఎవరితో ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు? ఎవరితో ఎక్కువగా నువ్వు ఫోన్లో మెసేజ్లు అని ఇలా రకరకాలుగా ఎవరితో ఎక్కువ కలిగి ఉన్నావు అనేది మనం చూసినట్లయితే మనమేంటో మన యొక్క స్నేహితులను బట్టి ఈజీగా చెప్పగలుగుతారు. ఒక మంచి వ్యక్తితో తిరిగితే నువ్వేంటో ఈజీగా అర్థమైపోద్ది. ఒక చెడు సహవాసము మనం కలిగి జీవిస్తే, ఒక చెడ్డవారితో తిరిగితే, అల్లరి చిల్లరగా తిరిగి వారితో మనం తిరిగితే మంచివాడివే అయినప్పుడు కూడా వారితో నువ్వు తిరిగితే, మంచిదానివే వారితో నువ్వు తిరిగితే ఏమవుతుందంటే, నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా వారిని బట్టి నిన్ను కూడా అదే బాటలో వేస్తారు, అల్లరి మూకగా చిత్రీకరిస్తారు. ఇనుము చేత ఇనుము పొద్దునగును అన్నట్లుగా మనం చేసే సహవాసాన్ని బట్టే మనము ఉంటాం. చిన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. అస్తమాలు ఎక్కువగా చిన్నప్పుడు మాకేం తెలిసేది కాదు. 80sలో పెద్దగా అంత నాలెడ్జ్ లేదు. వీధి సినిమాలు వేసేవారు. వీధి సినిమాలకు తెగ చూసేవాళ్ళం. అతడు నా స్నేహితుడు. వెళ్దాం రా అంటే అతనితో పాటు వెళ్ళిపోయేవాళ్ళం. మన యొక్క సహవాసాన్ని బట్టే మనం నడుస్తూ ఉంటాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగునని, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అనే మాటను మనం చూడొచ్చు. సహవాసాన్ని బట్టే, మన యొక్క స్నేహాన్ని బట్టే మన జీవితము ఆధారపడి ఉంది. దాని మీదే మనము ఆధారపడి ఉన్నాం. మంచి మార్గమా చెడు మార్గమా వెళ్ళాలన్నా మన యొక్క సహవాసము, మనం చేసే క్రియలను బట్టి, మనం నడిచే విధానాన్ని బట్టి ఆధారపడి ఉన్న. ఎవరితో నీ సహవాసం ఉందో చెక్ చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉన్నారు? వారు ఐగుప్తీయులతో సహవాసం కలిగి ఉన్నారు. ఐగుప్తీయులు ఎలాంటి వారు? వాళ్ళు బహు విగ్రహారాధికులు. వాళ్ళు చెట్టులను, పుట్టలను, కోళ్ళు, మేకలు ఇలా రకరకాల ప్రతి జంతువుని వారు ఆరాధించేవారు, వాటికి మొక్కేవారు. అలా వారితో వీరు సహవాసం కలిగి ఉన్నారేమో, వీరికి అవే బుద్ధులు వచ్చే వీరు కూడా వారిలాగానే అయిపోయారు. మన వాడుక భాషలో ఒక సామెతను మనం వింటూ ఉంటాం. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారని. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. 6 నెలలు కాదు, ఒక్క వారం సహవాసం చేసినా అదే తీరులో నడుస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సహవాసము, నీ స్నేహము నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? విశ్వాసులతో కలిసి ఉన్నావా? అన్య సహోదరులతో కలిసి ఉన్నావా? నీ సహవాసాన్ని బట్టే నీ స్థితి ఆధారపడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, కానీ నువ్వు వెళుతున్న సహవాసం మంచిది కాదు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుంది. 1 రోజు 2 రోజులు నువ్వు కూడా అదే దారిలో వెళ్తావు. నిన్ను అడుగుతారు, ఏం పర్లేదు మా దగ్గర కూర్చో అంతే, నువ్వేమి తాగొద్దు, నువ్వేమి చూడొద్దు అంటారు. 1 రోజు 2 రోజులు కూర్చుంటావు, తాగవు, చూడవు, ఏమీ చేయవు. కానీ ఒక్క 5 days వాళ్ళతో నువ్వు కలిసి వెళ్ళటం ద్వారా నీకేమనిపిస్తుంది అంటే, నేను కూడా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని
హృదయంలోనికి వస్తాయి, అటువంటి తపన, అటువంటి కోరికలు వస్తాయి. వెంటనే నీవు కూడా చెడిపోతావు. అందుకనే దుష్ట సాంగత్యం వైపుకు వెళ్ళొద్దు. మనము ఎక్కువగా ఇతరుల యొక్క ఇంపాక్ట్ మన మీద పడుతుంటుంటుంది. ఉదాహరణకు సినిమా యాక్టర్సే ఉన్నారు. వారిని మనం వారి యొక్క ఇంపాక్ట్ మన మీద చాలా ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది. వారిలాగా నడవటం, వారిలాగా మాట్లాడటం, వారిలాగా బాడీ లాంగ్వేజ్ కూడా అట్లాగే చేస్తుంటారు చాలామంది. వారితో మనం సహవాసం చేయక్కర్లేదు, వారిని ఫాలో అవుతే చాలు, అన్నీ కూడా సహవాసం చేసినట్లే మనం బిహేవ్ చేస్తాం, అన్నీ వచ్చేస్తాయి. ఏలియా గారితో ఎలీషా గారు సహవాసం చేశారు. ఏలియా గారి ప్రభావం ఎలీషా గారి మీద 100% పడింది. ఆయనలాగే ఆయన బాటలో నడిచాడు ఆయన. అలాగే మోషే ఇంపాక్ట్ ఎవరి మీద పడింది? యెహోషువ మీద పడింది. యెహోషువ కూడా ఒక గొప్ప నాయకుడిగా మోషేలాగా ఆయన కూడా నడిచాడు. కనుక మనకి ఒక మంచి స్నేహితుడు ఉంటే ఆ మంచి స్నేహితుడులా మనం మాట్లాడాలనుకుంటాం, ఒక మంచి వ్యక్తిలాగా ఉండాలనుకుంటాం. అదే చెడ్డ స్నేహితుడు కోపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అంత గర్వంగా ఉండాలని ఆలోచనలు మనకు వచ్చేస్తాయి. అందుకనే వచ్చేస్తాయి. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండొద్దు అన్నాడు. కోపిష్టి వానితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు అలాగే అయిపోతావు. నీకు అటువంటి యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఎవరిని లెక్క చేయవు, ఎవరిని కూడా నువ్వు కేర్ చేయకుండా, నువ్వు భయం అంటూ ఉండదు, దైవ భయం ఉండదు, మనుషుల భయం ఉండదు, ఒక మృగంలాగా మారిపోతావు. చెక్ చేసుకో, ఎవరిని నువ్వు కలిగి ఉన్నావు, ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉన్నదో ఒక్కసారి చెక్ చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఇర్మియా భక్తుడు అంటున్నాడు 15వ అధ్యాయం 19వ వచనంలో, ఏవి ఘనములో ఏవి నీచములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె నువ్వు. వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. ఏది మంచో ఏది చెడ్డో నీకు తెలుసు కదా, విచక్షణ ఉంది కదా. వారు ఎలాంటి వాళ్ళు నీకు అర్థమవుతుంది కదా. వారు వెళ్తున్న మార్గాలు, వారు వెళ్తున్న చోట్లు, వారు కూర్చుంటున్నటువంటి ప్రదేశాలు ఇటువంటివి నీకు తెలుసు కదా. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు అంటున్నాడు, చెడ్డవారు ఉన్న చోట కూర్చోద్దు అంటున్నాడు. వారి యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉండకూడదని వాక్యం అయితే ఉంది. లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా లోకంలోది ఏది కూడా మనం అంటకుండా జీవించాలి. అది క్రైస్తవ్యం అంటే. వారి తట్టు నువ్వు తిరిగిపోతే ఎట్లా? వారే నీ తట్టు తిరిగేలాగా నువ్వు ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు యూనివర్సిటీలో ఉన్నా, నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు ఏదైనా పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఎలా తెలుస్తుందండి వాళ్ళు అంటే? పెద్ద కష్టమేం కాదు. 2 days వాళ్ళతో తిరుగు, వారితో మాట్లాడు, వారేంటి ఈజీగా అర్థమైపోతాయి. వారి మాట తీరు, వారి యొక్క క్రియలు ఖచ్చితంగా మనకు అర్థమైపోతాయి వారి మాటలను బట్టి. ఒకవేళ వాళ్ళు మంచిగా చక్కటి ఆత్మీయ బిడ్డలైతే చక్కగా వారితో సహవాసం చేసి నువ్వు ఇంకా ఆత్మీయతను పెంచుకో. ఒక మెట్టు ఎదుగు ప్రార్థనలో చక్కటి మాటల ద్వారా. అదే వారు చెడ్డ పనులు చేస్తున్నారనుకో, వెంటనే కట్ చేసుకో. ఏం పర్వాలేదు, వెంటనే కట్ చేసుకుని వారికి దూరం అయిపో. ఆదిలోనే కట్ చేసుకో. చూద్దాంలే, ఇంక కొన్ని రోజులు చూద్దాంలే, మారుతారేమో అనుకున్నావా? నువ్వు మారిపోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. టైంని మనం వృధా చేసుకోవద్దు. అటువంటి విషయంలో మొహమాటం లేకుండా వారు ఏమనుకుంటే నాకేంటి అని వెంటనే కట్ చేసుకో. నీ సహవాసాన్ని సెట్ చేసుకో. వెంటనే నువ్వు బాగుపడతావు, నీ పరిస్థితులు బాగుపడతాయి. నీ సహవాసం బాగుంటే నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది. నీ ఆత్మీయ స్థితి బాగుంటే అనేకులు నీ వెంట వస్తారు. ఎవరైనా తప్పు చేస్తున్నారనుకో, నువ్వు ఆ ప్రాంతంలో ఆ ప్రదేశం గుండా నువ్వు వెళ్తే చాలు, వారు మాట్లాడుతున్నటువంటి వల్గర్ లాంగ్వేజ్ వెంటనే కట్ చేస్తారు. బాబో ఇతను వస్తున్నాడు, ఈమె వస్తుంది, మనం ఇటువంటి మాటలు మాట్లాడకూడదని వెంటనే కట్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు నడుస్తున్న మార్గము డిఫరెంట్, వారు నడుస్తున్న మార్గము డిఫరెంట్. కనుక నీకు ఘనత వస్తుంది నువ్వు అలా ఉండటం వల్ల. అంతే తప్ప నిన్ను ఎవరో కూడా అవమానపరచరు, ఎవరు కూడా కించపరచరు. ఒకవేళ అవమానపరిచినా కించపరిచినా డోంట్ కేర్, నాకేం పర్వాలేదు, నా ప్రభు నాతో ఉన్నారని ముందుకు సాగి వెళ్ళిపో నా ప్రియ సహోదరి
సహోదరుడా, మంచి స్నేహితులను, కాలేజీల్లో వెళ్తున్న పిల్లలు కావచ్చు, యూనివర్సిటీకి వెళ్తున్న పిల్లలు కావచ్చు, ఎవరైనా ఆఫీసులో ఉన్నటువంటి పెద్దవారు కావచ్చు, ఎవరైనా చక్కటి ఫెలోషిప్ని కలిగి ఉండండి, చక్కటి సహవాసాన్ని కలిగి ఉండండి, మంచి మాటలు కలిగి ఉండండి. ఆ మంచి మాటలో జీవము గల మాటలు ఒక జీవితాన్ని వెలిగిస్తాయి. అంతేగాని మనం కూర్చున్న చోట్ల వృధా మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడమో అది ఎందుకు పనికిరావు. మనము కూడా అదే బాటలో నడుస్తాము. మనం కూడా మనం ఎక్కడ సింగిల్గా ఉన్నా, ఏదైనా కొంచెం గ్రూప్లోకి కలిసినప్పుడు కూడా వారి దగ్గర నేర్చుకున్నటువంటి చెడు మాటలు మన నోటి వస్తాయి. అదే మంచి సహవాసంలో మంచి మాటలు విత్తితే నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా జీవము గల మాటలే నీ నోట నుంచి వస్తాయి నా ప్రియ సహోదరి, సహోదరుడా. కనుక నీ సహవాసం ఎలా ఉందో చెక్ చేసుకో. మంచి సహవాసంలో నడిచి బలా మంచు దాసుడా, బలా మంచు దాసురాలని ఒక గొప్ప పేరును ప్రభు యొద్ద నుంచి పొందుకో. ఈ మాటలు ప్రభు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.